ప్రభువును నేను ఎలా విడిచిపెడతా? ఆయనను ఎరిగిన అనుభవం వాస్తవికమైంది. నేను ఆయనను ఎరిగిన అనుభవం నిజమైంది. ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు. ప్రభువు నిజమైన దేవుడని నాకు తెలుసు. నేను చూశాను దాన్ని. జీవితంలో నేను కనుగొన్న విషయాలు కొన్నే ఉన్నాయి. వాటిలో ఇదొకటి. ప్రభువును ఎరిగిన అనుభవం. నాకై నేనే చూశాను ఆయన్ని. నేను పరీక్షించి తెలుసుకున్నాను ఆయన్ని. నువ్వు ఏం చేస్తే మాత్రం నేను దాన్ని విడిచిపెడతానా? విడిచిపెట్టను. ఒక నిజమైన సంగతిని నేను ఎట్లా విడిచిపెడతాను? అది నా ప్రాణానికంటే ఎక్కువైన సంగతి. ప్రభువును నేను చూశాను, ప్రభువును నేను ఎరిగాను. నా క్లిష్టమైన పరిస్థితులు ఆయన నా దగ్గరగా ఉండి నన్ను బలపరుచుట నేను ఎరుగుదును. ఇదిగో, ఏ మనుషుడు నాకు సహాయం చేయని పరిస్థితుల్లో ఆయనకు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన హస్తానే నేను ఎప్పుడు చూస్తానే ఉన్నాను. ఇది నా జీవితంలో నా అనుభవం. అది మీరు నన్ను ఏమైనా చేసుకోండి అని ఒక మనిషి మాట్లాడగలగాలంటే అనుభవం కావాలి. దేవునికి స్తోత్రం. ఈ అనుభవం నీకున్నదా? ఈ అనుభవం కలిగినటువంటి వారిగా ఉంటే లోకమంతా ఎదురు తిరిగి కట్టగట్టుకొని నీకు ఎదురుగా వచ్చి నిలబడినా వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమో వర్దెలదు. ఆ మాట చెబుతున్నటువంటి దేవునిని ఎరిగిన వాడివిగా, ఎరిగినటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి, మనం ఉండాలి.